ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. ఈ సమావేశంతో చాలా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు పరిష్కారం అవుతాయా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో వివిధ అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2 చొప్పున సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. కాగా చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాల్లో సమావేశం కావటం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ ను ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి కార్యక్రమంగా నిర్వహించటంతో ఆయన హాజరు కాలేదు. ఈ భేటీలో చర్చలు తీసుకునే నిర్ణయాలపైన ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ అభిమానులు హైదరాబాద్ లో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.